హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్కి సంబంధించినది మనం నిన్న ఒక క్లాస్ చూసాం కదా. ఓకే, రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం అంటే ఏ ఫామ్లో ఉంటుందని చెప్పుకున్నాము. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఓకే, అలాగే దీని యొక్క గ్రాఫ్ గీస్తే మనము ఎలా ఉంటుందని చెప్పుకున్నాము, ఒక సరళ రేఖను సూచిస్తుంది అని చెప్పుకున్నాము. ఓకే, అంటే ఈ సరళ రేఖ మీద ఉండే ప్రతి బిందువు కూడా ఈ రేఖీయ సమీకరణానికి సాధన అవుతుంది. ఈ రేఖీయ సమీకరణానికి అనంతమైన సాధనాలు ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పి ఒక ఈక్వేషన్ ఉంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి మనం గ్రాఫ్ గీయాలంటే ఎలా గీస్తాము? ఓకే, ఇప్పుడు అసలు యాక్చువల్గా దీన్ని ఏం ఈక్వేషన్ అంటారండి? ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ కదా. 1 వేరియబుల్కి గ్రాఫ్ గీయాలంటే మనం ఎలా గీస్తాము? గ్రాఫ్ అంటే దానికి ఏముంటుంది, దాన్ని తలంలో చూపించలేము, దాన్ని నంబర్ లైన్ మీద చూపించాలి. ఇప్పుడు నంబర్ లైన్ ఇలా ఉంటుంది కదా, ఇక్కడ 0 నుంచి రైట్ సైడ్ మొత్తం ధన 1 2 3 4 ఇలా ఉంటాయి ధన వాస్తవ సంఖ్యలు, లెఫ్ట్ సైడ్ ఏమో రుణ వాస్తవ సంఖ్యలు ఉంటాయి కదా. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని నెంబర్ లైన్ మీద చూపించాలంటే ఇటు ధన వాస్తవ సంఖ్య సైడు ఇక్కడ ఉంటుంది అని చెప్తాము. ఇది నెంబర్ లైన్ అనమాట. ఓకే, నెంబర్ లైన్ మీద చూపెడతాము. ఎప్పుడు ఇది లీనియర్ ఈక్వేషన్ అంటే ఏకచర రాశిలో రేఖీయ సమీకరణాన్ని మనం ఇలా నెంబర్ లైన్ మీద చూపెడతాం. మరి దీన్నే ఇప్పుడు మనము ఎలా రాయొచ్చు? రెండు వేరియబుల్ అంటే రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం కింద రాయొచ్చు. 2 వేరియబుల్స్కి ఎలా రాయొచ్చు అంటే ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లస్ 0 ఇంటూ వై మైనస్ 2 ఈక్వల్ టు 0 అని రాయరాదా దీన్ని? ఇప్పుడు ఈ సమీకరణాన్ని ఈ ఫామ్లో ఇలా అంటే ఇప్పుడు ఇది 2 వేరియబుల్స్ కింద మారిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తలంలో చూపించవచ్చు కదా. ఎలా చూపించవచ్చు? ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అని అనుకుంటే ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇది 1, ఇక్కడ 2, ఇక్కడ 3 ఉందని అనుకుంటే ఇప్పుడు చూడండి, మనము ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకుంటాము అంటే ఎక్స్ ప్లేస్లో మనకు ఆల్రెడీ ఎక్స్ ఈక్వల్ టు 2 అనేది మనకి ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎందుకంటే వై ప్లేస్లో మనం ఏది తీసుకున్నా కూడా అది 0 అవుతుంది, ఎందుకంటే 0 ఇంటూ వై 0 ఇంటూ సంథింగ్ ఏదైనా 0నే. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 2, అది ఫిక్స్. కానీ వై ప్లేస్లో మనం ఏం తీసుకున్నా కూడా నువ్వు 1 తీసుకో, 2 తీసుకో, 3 తీసుకో, నువ్వు ఎనీథింగ్ ఏదైనా తీసుకో. ఓకే, ఏది తీసుకున్నా కూడా ఎక్స్ మాత్రం 2నే ఉంటుంది, 2 ఫిక్స్, ఎందుకంటే వై 0 ఇంటూ సంథింగ్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు నువ్వు వై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మనకు ఫిక్స్, వై ఈజ్ ఈక్వల్ టు మనం 1 తీసుకున్నాం అనుకోండి ఫస్ట్, అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ 2, 1 అన్నమాట. అప్పుడు చూడండి, 2 ఇంకా 1 అంటే ఇక్కడ వస్తుంది. అలాగే ఎక్స్ 2 తర్వాత వై కూడా 2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ 2 వై 2 అంటే ఇక్కడ వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఎక్స్ 2 మళ్ళీ వై 3 తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ 2 వై 3 అంటే ఇక్కడ వస్తుంది. చూడండి, ఇలా మనం కలుపుకుంటూ వెళ్తే దీన్ని ఇలా ఇలా డ్రా చేయొచ్చు కదా. అప్పుడు చూడండి ఇది ఎలా వస్తుందో చూడండి, అంటే సరళరేఖ ఫామ్ చేస్తుంది, కానీ ఈ సరళరేఖ ఎలా ఉంది? వై అక్షానికి సమాంతరంగా ఉంది. ఇది చెప్పడానికి అర్థమవుందా? ఈ సరళరేఖ అనేది వై అక్షానికి సమాంతరంగా ఉంది అంటే ఏంటి దాని అర్థము? వై అక్షానికి సమాంతరంగా ఈ సమీకరణం ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే సంథింగ్, అంటే ఏదైనా మీరు ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మీరు 2 తీసుకున్నారు కదా, సంథింగ్ మీరు ఏది తీసుకున్నా సరే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే రూపంలో ఉన్న సరళ రేఖ యొక్క సమీకరణం అది వై అక్షానికి సమాంతరంగా ఉంటుందన్నమాట. అర్థమైందా? సేమ్ అలాగే వై ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటే ఇప్పుడు చూడండి, మీరు వై ఈజ్ ఈక్వల్ టు కే రూపంలో తీసుకుంటే మరి అది ఎలా ఉంటుందండి అంటే ఇప్పుడు చూడండి, వై ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నది ఏదైనా కూడా అప్పుడు
వై అనేది కాన్స్టెంట్‌గా ఉంది. ఇప్పుడు y = 2 తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు y2 ఇక్కడ ఉంటుంది. అప్పుడు x మీరు ఏది తీసుకున్నా y2 కాన్స్టెంట్ ఉంటుంది. x 1, 2, 3 మీరు ఏది తీసుకున్నా ఇలా పోతుంది. అప్పుడు ఆ రేఖ ఇలా వస్తుంది. అంటే y k యొక్క సమీకరణం ఎలా ఉంది? x అక్షానికి సమాంతరంగా ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది y అక్షం అనుకుంటే, ఇప్పుడు ఈ రేఖ x అక్షానికి సమాంతరంగా ఉండే. ఏంటి? y k తీసుకుంటే. అర్థమైందా? అంటే y మనం ఇప్పుడు 2 తీసుకున్నాం. అలా మీరు ఏ నెంబర్ తీసుకున్నా కూడా అది x అక్షానికి సమాంతరంగా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు దీని నుండి మన కన్క్లూజన్ ఏంటి అంటే x k యొక్క k అనే సమీకరణం y అక్షానికి సమాంతరంగా, y k అనే సమీకరణం x అక్షానికి సమాంతరంగా ఉంటుందనేది ఇక్కడ మన ఫైనల్ కన్క్లూజన్ అన్నమాట. ఓకేనా? అలా కాకుండా ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు చూడండి మీరు సపోజ్ y - 2x = 0 అనే ఈ సమీకరణం ఉందనుకోండి. ఓకే. ఇప్పుడు ఈ సమీకరణంలో y ఏమవుతుంది? 2x అవుతుంది కదా! ఇప్పుడు y 2x అనే ఈ సమీకరణం యొక్క రేఖ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లేస్‌లో x 1 తీసుకుంటే y 2 అవుతుంది. x 2 తీసుకుంటే y 4 అవుతుంది కదా! x 0 తీసుకున్నాం అనుకో y కూడా 0నే అవుతుంది కదా! అర్థమవుతుందా? ఇవన్నీ కూడా x మనం ఏం తీసుకుంటున్నాము, y ఏం తీసుకుంటున్నాము అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి దీన్ని గ్రాఫ్ పేపర్ మీద చూస్తే 1, 2, 3, 4 x యాక్సిస్, ఇది y యాక్సిస్ కదా! 1, 2, 3, 4 ఇలా తీసుకుంటే ఇక్కడ చూడండి x 1 ఉన్నప్పుడు y 2 ఉంది ఇక్కడ. x 2 ఉన్నప్పుడు y 4 అంటే ఇక్కడ. x 0 ఉన్నప్పుడు y కూడా 0 ఉంది అంటే ఇక్కడ. అలాగే మీరు -1 తీసుకున్నారనుకోండి x ఇంకా ఇప్పుడు x ఒకవేళ -1 తీసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది? y -2 అవుతుంది. అంటే ఇక్కడ -1 ఉంటది. ఇక్కడ -2 ఉంటుంది కదా y. సో ఇక్కడ వస్తది. ఇక్కడ కిందికి -1, -2 కదా! సో అంటే ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది? ఇలా. ఈ రేఖ ఎలా వస్తుంది? అంటే అది మూల బిందువు గుండా పోతుంది. అర్థమైందా? అంటే y 2x అనే ఒక సమీకరణం యొక్క దాని యొక్క రేఖ ఆ సమీకరణం యొక్క సాధన ఎలా ఉంటుందంటే మూల బిందువు గుండా పోతుంది దాని రేఖ. ఆ సరళ రేఖ మూల బిందువు గుండా పోతుంది. అంటే దీనిలో మనం కన్క్లూజన్ ఏంటి అంటే y mx రూపంలో ఉంటే ఏ సమీకరణం అంటే m అంటే ఏంటి? ఏదైనా రియల్ నెంబర్, ఏదైనా వాస్తవ సంఖ్య. అంటే y mx రూపంలో ఉండే ఈ సమీకరణం యొక్క సరళ రేఖ ఎలా ఉంటుంది అంటే అది మూల బిందువు గుండా పోతుంది. ఓకేనా? ఆ సమీకరణం ఎలా ఉండాలి? y mx అనే రూపంలో ఉండాలన్నమాట. ఓకేనా? ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదండి? ఓకే. ఇక్కడ చూడండి x k రూపంలో ఉంటేనేమో y అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఓకే. y k రూపంలో ఉంటేనేమో అది x అక్షానికి సమాంతరంగా ఉంటుంది. y mx రూపంలో ఉంటే అది మూల బిందువు గుండా పోతుంది. ఓకేనా? ఓకే. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. గుర్తుపెట్టుకోండి. y x ఇది 1. ఓకే. ఇది 2 ఏంటి అంటే x + y = 0. y 2x. ఇప్పుడు చూడండి ఈ 3 సమీకరణాలకి 3 బిందువులు ఇచ్చాడు. 1, -1 అని చెప్పేసి, అలాగే 0, 0 అని చెప్పేసి, తర్వాత -1, 1 అని చెప్పి. ఓకే. 1, -1, 0, 0,
-1, 1 ఈ 3 బిందువులను తృప్తిపరిచే ఈ సమీకరణం, ఈ 3 సమీకరణాలున్నాయి కదా! ఈ మూడింటిని తృప్తిపరిచే సమీకరణం అంటే ఈ 3 బిందువులను తృప్తిపరిచే సమీకరణం ఏంటి అని అడుగుతున్నాడు. ఇలా కూడా అడగొచ్చు క్వెషన్స్. ఇప్పుడు చూడండి 3 బిందువులను తృప్తిపరచాలంటే ఏమున్నది? సమీకరణం తృప్తిపరచాలంటే ఇచ్చిన బిందువులు అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం 1, 1 చూసుకున్నాం అనుకోండి. ఇక్కడ y ప్లేస్‌లో -1 ఉన్నది. -1 ఈజ్ ఈక్వల్ టు +1 x ఏమో 1 ఉన్నది. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఈజ్ ఈక్వల్ టు -1 వస్తది. ఇది ఎలా సాధ్యము? కాదు. కాబట్టి ఈ ఒక్క బిందువుని ఇది తృప్తిపరచట్లేదు కాబట్టి ఇది మన సమీకరణం కాదన్నమాట. ఓకే. ఇప్పుడు ఇదే 1, 1, ఈ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే అది ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ వస్తుంది. ఎందుకంటే +1, -1 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో, ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు 0 ప్రతిక్షేపించినా కూడా 0 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే -1 +1 ప్రతిక్షేపిస్తే సో, ఈ 3 బిందువులను తృప్తిపరిచే సమీకరణం x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఈ 3 బిందువులను తృప్తిపరుస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు మరి ఇది లాస్ట్ తృప్తిపరచదా అంటే చూడండి x ప్లేస్‌లో 1 తీసుకున్నాం. ఇక్కడ y ప్లేస్‌లో ఏమో -1 ఉంది. -1 ఈజ్ ఈక్వల్ టు 2 ఎలా సాధ్యమవుతుంది ఇది? ఇది కూడా రాంగే. అర్థమైందా? అంటే క్వెషన్ పేపర్‌లో క్వెషన్ ఎలా ఇస్తారని మనకు తెలీదు కాబట్టి రూట్స్ నుండి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్.